వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్. అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఇండియన్ ఆర్జన్ సీఈఓ అరెస్ట్ అయ్యారు. క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడ్ అండ్ సీఈఓగా పనిచేస్తున్న అనురాగ్ బాజ్పైను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహాల్లో గడిపి ఎక్కువ మొత్తంలో చెల్లించిన క్లయింట్ జాబితాలో అనురాగ్ పేరు కూడా ఉందని బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అధికారులు వెల్లడించారు. డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన ప్రత్యేక క్లయింట్ గ్రూప్లో అనురాగ్ పేరు ఉందని విచారణలో అధికారులు వెల్లడించారు. వీరు గంటకు $600 చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వీరు ఎంచుకునే వారిలో ఆసియా మహిళలు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఆ మహిళలు మానవ అక్రమ రవాణా కారణంగా ఈ ఊబిలో చిక్కుకున్నారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో తమ బాస్ పేరు ఉండటంతో గ్రేడియంట్ సంస్థ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం అనురాగ్కు మద్దతు ప్రకటించడంతో పాటు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. వీలైనంత మంది విదేశీయులను అమెరికా నుంచి పంపివేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో యూత్ వ్యతిరేక పోస్టులు పెట్టినట్టు తేలితే వారికి యూఎస్ వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోవని గట్టి షాక్ ఇచ్చింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల వరకు అందరూ సోషల్ మీడియా పోస్ట్ నిఘా ఉంచుతున్నామని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ స్పష్టం చేసింది. హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్, హెజ్బొల్లా, యమన్ హూతీల వంటి గ్రూపులకు మద్దతు ఇస్తే వాటిని యూదు వ్యతిరేకత చర్యలుగా పరిగణిస్తున్నామని అమెరికా తెలిపింది. అలాంటి ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా, వాటి గురించి సోషల్ మీడియాలో అనుకూలంగా పోస్టులు పెట్టినా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్ల అమలుకు 90 రోజులు విరామం ప్రకటించారు. అప్పటిదాకా 10% మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ చైనాకు మాత్రం 125% సుంకాలు పెంచింది అమెరికా. సుంకాలపై ముందు నుంచే తగ్గేదిలే అంటూ దూసుకెళ్లిన ట్రంప్ ఇప్పుడు ఉన్నట్టుండే వాటిని ఎందుకు నిలిపివేశారనేది చర్చనీయాంశమైంది. దీనికి కారణం బాండ్ మార్కెటే అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే అమెరికా, చైనాల మధ్య ప్రతీకార సుంకాల వారు కొనసాగుతుంది. ట్రంప్ మొదలుపెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతుంది. ఇందులో భాగంగా అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34% టారిఫ్ను 84%కి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మొదటి నుంచి వెనక్కి తగ్గేదే లేదంటూ ప్రకటన చేసిన ఆయన ఒక్క చైనా మినహా మిగిలిన దేశాలకు తాత్కాలిక ఊరట కల్పించారు. ఈ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. అయితే సుంకాల మినహాయింపు ప్రకటన కంటే ముందు ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారంటూ డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. వివిధ దేశాలపై సుంకాల వాయిదా ప్రకటనకు ముందు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ అధికారిక హ్యాండిల్ నుంచి కొన్ని పోస్టులు పెట్టారు. బీ కూల్, అంత సక్రమంగా జరుగుతుంది, అమెరికా ఇంతకు ముందుతో పోలిస్తే మరింత మెరుగ్గా రాణిస్తుందని ఓ పోస్ట్ పెట్టారు. తర్వాత కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అంటూ మరో పోస్ట్ పెట్టారు. దీంతో డెమోక్రాట్స్ గలమెత్తారు. ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా దేశ ఆర్థిక వ్యవస్థపై, మార్కెట్లపై నమ్మకాన్ని కల్పించే బాధ్యత ఆయనపై ఉందంటూ వైట్ హౌస్ అధికార ప్రతినిధి కుష్ దేశాయ్ అధ్యక్షుడి చర్యను సమర్థించారు. కెనడాలో ఏప్రిల్ 28న 45వ ఫెడరల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారతీయుల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. కెనడా రాజకీయాల్లో చాలా సంవత్సరాలుగా పంజాబీ కెనడియన్ రాజకీయ నాయకులుగా కీలకంగా ఉన్నారు. మంత్రులుగా, నాయకులుగా, పార్టీ ప్రతినిధులుగా వారు రాణించారు. కానీ ఈసారి కొత్తగా గుజరాతీలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. బ్రాప్టన్ నుంచి కల్గరీ వరకు గుజరాత్ మూలాలున్న 4 అభ్యర్థులు మొదటిసారిగా పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్నారు. వీరంతా మొదటి తరం కెనడా వలసదారులు. వీరిలో జయేష్ బ్రహ్మహట్ ఒకరు. జయేష్ పీపుల్స్ పార్టీ టికెట్పై పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆయన కెనడా నుంచి వచ్చి 2 దశాబ్దాలు దాటింది. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 4 గుజరాతీ అభ్యర్థుల్లో సంజీవ్ రావల్ ఒకరు. ఆయన లిబరల్ పార్టీ టికెట్పై కల్గరీ, మిడ్నాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అశోక్ పటేల్, మినేష్ పటేల్ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అశోక్ పటేల్ ఎడ్మంటన్, షెర్వుడ్ నుంచి పోటీ చేస్తుండగా మినేష్ పటేల్ కల్గరీ, స్కైవ్యూ నుంచి పోటీ చేస్తున్నారు. వీరెవరికి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. వీరందరిది ఒకటే నేపథ్యం. మొదట వ్యాపారం ప్రారంభించి తర్వాత సమాజానికి సేవ చేశారు. ఇప్పుడు చట్టాలు రూపొందించడంలో తమ వంతు పాత్ర పోషించాలని వారు అనుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతుల విడాకుల ప్రచారంపై ఒబామా సతీమణి మిషెల్లీ ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన టైంలో మిషెల్ లీ హాజరు కాలేదు. అంతకుముందు మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా ఆమె హాజరు కాలేదు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీ సమేతంగా హాజరు కావడం అక్కడ ఆనవాయితీ. అయితే ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం నడిచింది. అయితే విడాకుల రూమర్లను ఒబామా 2 సార్లు ఖండించినప్పటికీ మిషెల్ లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడం ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా మిషెల్ లీ విడాకుల ప్రచారంపై స్పందించారు. ఓ పాడ్కాస్ట్లో మిషెల్ లీ మాట్లాడుతూ విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని, అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు ఆమె ప్రకటించారు. చైనాకు చెందిన కొందరు పౌరులు రష్యాకు మద్దతు పలుకుతూ పోరాడుతున్నారని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై చైనా మండిపడింది. తమ దేశ పౌరులు సాయుధ సంఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, యుద్ధాల్లో పాల్గొనకుండా ఉండాలని కోరుకుంటుందని పేర్కొంది. జెలెన్స్కీ చేసిన వాదనలు తీవ్రంగా ఖండించింది. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల రష్యా సైన్యంతో కలిసి పోరాడుతున్న 2 చైనీస్ పౌరులను తమ సైనికులు పట్టుకున్నారని, దీనిపై చైనా నుంచి వివరణ కోరుతున్నామని అన్నారు. ఈ ఘటన ఉక్రెయిన్లోని తూర్పు డెంటస్క్ ప్రాంతంలో జరిగినట్లు జెలెన్స్కీ తెలిపారు. అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ వాదన పూర్తిగా ఆధారం లేదని తోసిపుచ్చారు. చైనా ప్రభుత్వం ఎప్పుడూ కూడా తమ దేశ పౌరులు సాయుధ సంఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరుకుంటుందని, వారు యుద్ధాల్లో పాల్గొనకుండా చూస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లభించాలని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్లోవాకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రిని పేర్కొన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా మారే అర్హత భారత్కు ఉందన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, స్లోవాకియా పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికార పర్యటన నిమిత్తం స్లోవాకియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ముర్ము, పీటర్ సమావేశమయ్యారు. భారత్, స్లోవాకియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా 2 అవగాహన ఒప్పందాలపై భారత్, స్లోవాకియా సంతకాలు చేశాయి. రష్యా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీని మాస్కోలో మే 9న జరగబోయే విక్టరీ డే పరేడ్కు ఆహ్వానించింది. 2వ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయాన్ని గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 80వ విజయ దినోత్సవ వార్షికోత్సవం జరగనుంది. ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. రష్యా రాజధాని మాస్కోలో రెడ్ స్క్వేర్లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రుడెంకో తెలిపారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మరోమారు మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ ఆహ్వానం భారత్, రష్యాల మధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్తంభించినప్పటికీ ఇరు దేశాల మధ్య మతపరమైన పర్యాటక యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ తమ దేశంలో జరిగే వైశాఖి ఉత్సవాలకు భారత్ నుంచి హాజరయ్యే 6500 మందికి పైగా సిక్ యాత్రికులకు వీసాలు జారీ చేసినట్లు తెలిపింది. పాకిస్తాన్లో వైశాఖి ఉత్సవాలు ఏప్రిల్ 10 నుండి 19 వరకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాక్కు వచ్చే యాత్రికులు గురుద్వారా పంజా సాహెబ్, గురుద్వారా నాన్కానా సాహెబ్, గురుద్వారా కార్తక్పూర్ సాహెబ్లను సందర్శించనున్నారు. తాజాగా పాకిస్తాన్ హైకమిషన్లోని చార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వార్తేజ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ ప్రభుత్వం అధిక సంఖ్యలో జారీ చేసిన వీసాలు ఇరు దేశాల ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, సంస్కృతులు, మతాల మధ్య అవగాహనను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయని, పాకిస్తాన్ ఇలాంటి పవిత్ర స్థలాల సందర్శనలను భవిష్యత్తులో కూడా సులభతరం చేస్తుందని తెలిపారు. ఈ యాత్రలు 1974లో రూపొందిన పాకిస్తాన్ ఇండియా ప్రోటోకాల్ ఆన్ విజిట్స్ టు రిలీజియన్ శ్రైన్స్ ఒప్పందం ప్రకారం జరుగుతున్నాయి. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.